ఈరోజు వీడియోలోకి వచ్చి ఓఎన్జీసీ, వేదాంత అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురించి అప్డేట్ చూద్దాం. అలాగే కొన్ని కంపెనీస్ యొక్క డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ దాని గురించి చూద్దాం. 20 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు. ఐసోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 4294 దగ్గర క్లోజ్ అయింది. పాజిటివ్ వచ్చి 0.18% పాజిటివ్ అనమాట. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేసింది 1:10. ఎక్స్ డేట్ చూసుకుంటే అప్కమింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఏకే క్యాపిటల్ సర్వీసెస్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1160 దగ్గర క్లోజ్ అయింది. -1.85% నెగిటివ్లో క్లోజ్ అయింది అనమాట. కంపెనీ వచ్చి డివిడెండ్ అనౌన్స్ చేసింది 12 రూపీస్ అనమాట. ఎక్స్ డేట్ వచ్చి 20 నవంబర్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ వచ్చి డివిడెంట్ అనౌన్స్ చేశారు 12 రూపీస్ అనమాట. ఎక్స్ డేట్ వచ్చి 20 నవంబర్. ఎన్ని షేర్స్ అయితే మనం హోల్డ్ చేస్తాం అన్ని షేర్స్కి 12 రూపీస్ చెప్పిన మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 7813 దగ్గర క్లోజ్ అయింది. -1% ఫాల్ అయింది అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి జీఈ షిప్పింగ్ అనమాట. ఈ కంపెనీ వచ్చి 7 రూపీస్ 20 పైస్ డివిడెండ్ని అనౌన్స్ చేశారు. ఎక్స్ డేట్ తీసుకుంటే 20 నవంబర్ అనమాట. 20 నవంబర్ కంటే ముందు మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 1180 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ వచ్చి కొచ్చిన్ షిప్ యార్డ్ అనమాట. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1399 దగ్గర క్లోజ్ అయింది. -3% ఫాల్లో ఉందన్నమాట. కంపెనీ వచ్చి డివిడెండ్ అనౌన్స్ చేశారు 4 రూపీస్. ఎక్స్ డేట్ చూసుకుంటే 20 నవంబర్ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 250 దగ్గర క్లోజ్ అయిందనమాట. కంపెనీ వచ్చి Q2 రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు. అలాగే డివిడెండ్ చూసుకుంటే 6 రూపీస్ అనమాట డివిడెండ్. ఎక్స్ డేట్ వచ్చి 20 నవంబర్. దీంతోపాటు ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చిందనమాట. జెఫ్రీస్ బ్రోకరేజ్ ఫర్మ్ అన్న కంపెనీ బై రేటింగ్ ఇచ్చారు. రికమెండేషన్ టార్గెట్ వచ్చి 420 అనమాట. ఈ కంపెనీ చూసుకుంటే ఓవరాల్గా ఫైనాన్షియల్లీ కానీ ఫండమెంటల్ కానీ స్ట్రాంగ్గా ఉంది. పిఎస్యూ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఇన్వెస్టర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనమాట. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. కంపెనీకి కూడా మంచి పొటెన్షియల్ ఉందన్నమాట. షార్ట్ టర్మ్గా అయితే మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేబీ. సో షార్ట్ టర్మ్ వాళ్ళకైతే అవాయిడ్ చేస్తే మంచిది అనమాట. లాంగ్ టర్మ్కి అయితే మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ కింద ఉందన్నమాట. లాంగ్ టర్మ్ ఎవరైతే 1-2 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మధ్యలో ఒకవేళ ఇంకా పడినప్పుడు కూడా మధ్యలో యావరేజ్ చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఎంఎస్టీసీ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 605 దగ్గర క్లోజ్ అయింది. -30 పాయింట్స్తో లాస్లో ఉందన్నమాట. కంపెనీ చూసుకుంటే డివిడెంట్ అనౌన్స్ చేశారు 4 రూపీస్ అనమాట. ఎక్స్ డేట్ చూసుకుంటే 22 నవంబర్. పేమెంట్ డేట్ వచ్చి 9 డిసెంబర్ని మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఎన్ని షేర్స్ అయితే మనకు ఉంటాయి అన్ని షేర్స్కి మనకి 4 రూపీస్ చెప్పిన మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎఫ్డిసి లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 519 దగ్గర క్లోజ్ అయిందనమాట. కంపెనీ వచ్చి డివిడెంట్ అనౌన్స్ చేశారు 5 రూపీస్. ఎక్స్ డేట్ చూసుకుంటే 22 నవంబర్ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి మొవానా షుగర్ లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 102 దగ్గర క్లోజ్ అయిందనమాట. కంపెనీ వచ్చి డివిడెంట్ అనౌన్స్ చేశారు 3 రూపీస్. ఎక్స్ డేట్ వచ్చి 23 నవంబర్ అనమాట. మేబీ 22, 21 నవంబర్ లోపల మనం బై చేసి హోల్డ్ చేస్తే దీనికి డివిడెంట్కి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి పిఎఫ్సి అనమాట. ఇది పవర్ కార్పొరేషన్కి సంబంధించిన కంపెనీ. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 480 దగ్గర క్లోజ్ అయింది అనమాట. కంపెనీ వచ్చి డివిడెంట్ అనౌన్స్ చేశారు 3 రూపీస్ 50 పైస్ అనమాట. ఎక్స్ డేట్ చూసుకుంటే 25 నవంబర్. నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే శక్తి పంప్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 4455 దగ్గర క్లోజ్ అయింది అనమాట. కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 5:1. అంటే ఒక షేర్ మనం హోల్డ్ చేస్తే మనకి అడిషనల్గా 5 షేర్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి కాబట్టి టోటల్ 6 షేర్స్ అవుతాయి అనమాట. దీనికి మనకి ఎక్స్ డేట్ వచ్చి 25 నవంబర్ అనమాట. మేబీ 24, 23 లోపల మనం బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి కామ్ధేన్యూ లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 489 దగ్గర క్లోజ్ అయింది అనమాట. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు. అంటే మనం ఒక షేర్ బై చేసి హోల్డ్ చేస్తే అడిషనల్గా మనకి 9 షేర్స్ వస్తాయి అనమాట. టోటల్గా మనకి 10 షేర్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. దీనికి ఎక్స్ డేట్ రికార్డ్ డేట్ వచ్చి అప్కమింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి వేదాంత
అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 434 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందనమాట. 2% ఫాల్ కూడా అయింది ఈరోజు. యాక్చువల్లీ సిస్లా అనే బ్రోకరేజ్ ఫర్మ్ వచ్చి బై రికమెండేషన్ ఇచ్చారు ఈ స్టాక్‌కి Q2 రిజల్ట్స్ తర్వాత. టార్గెట్ వచ్చి 500 రూపీస్ అనమాట. ఫండమెంటల్లీ, ఫైనాన్షియల్లీ కూడా స్ట్రాంగ్‌గా కంపెనీ ఉంది. అలాగే వెల్ డైవర్సిఫైడ్ కంపెనీ అనమాట. ఇది టార్గెట్‌ని ఈజీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్‌లో గానీ, మిడ్ టర్మ్‌లో గానీ. కంపెనీ అలాగే క్యాన్సిల్ చేశారనమాట ఇంటిమ్ డివిడెండ్. సో, కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసిందేంటంటే ఉన్న డెబ్ట్‌ని తగ్గించుకోవడానికి ఇంకా పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడానికి చెప్పి ఈ కంపెనీ మంచి అప్డేట్స్ ఇచ్చారు. అలాగే కంపెనీ ఇంకో సెకండ్ అప్డేట్ కూడా ఇచ్చిందనమాట. ఏంటంటే $500 మిలియన్ హైటెక్ డిస్‌ప్లే గ్లాస్ యూనిట్‌ని అనే కంపెనీలకి ఇన్వెస్ట్ చేస్తుందనమాట. యాక్చువల్లీ ఈ మధ్యన ఈళ్ళు 98% స్టేక్‌ని ఏఎస్ఐ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, సో, ఆ కంపెనీ కూడా మంచి పాజిటివ్‌లోనే ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే వేదాంత షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్‌లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మేబీ 1, 2 ఇయర్స్‌లో ఉన్న అప్పుని కూడా తగ్గించుకుంటూ క్లియర్‌గా చేసుకుంటే ఇంకా మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ స్టాక్‌ని మనము స్టాక్ యాడ్వర్డ్స్‌లో కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా ట్రాక్ చేసుకోవచ్చనమాట ఈ కంపెనీ గురించి. నెక్స్ట్ కంపెనీ వచ్చి పిఎన్జీ హెల్త్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 5135 దగ్గర క్లోజ్ అయిందనమాట. కంపెనీ వచ్చి డివిడెండ్ అనౌన్స్ చేశారు 60 రూపీస్ అనమాట. ఎక్స్ డేట్ వచ్చి 28 నవంబర్, రికార్డ్ డేట్ వచ్చి 29th నవంబర్ అనమాట. సో, 28 నవంబర్ కల్లా మనం షేర్ ప్రైస్‌ని బై చేసి హోల్డ్ చేస్తే 29థ్‌కి రికార్డ్ డేట్ కాబట్టి, సో, మనం దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఎన్సర్ కమ్యూనికేషన్ లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 281 దగ్గర క్లోజ్ అయిందనమాట. కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 1:1. అలాగే స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు 1:5 అనమాట. సో, ఎక్స్ డేట్ వచ్చి అప్‌కమింగ్‌లో ఉంది. ఓవరాల్‌గా దీని గురించి ఏంటంటే మనం ఒక షేర్ బై చేసి హోల్డ్ చేస్తే మనకి అడిషనల్‌గా ఒక షేర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. తర్వాత మనకి స్టాక్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి 1 షేర్‌కి 5 షేర్స్ అడిషనల్‌గా వస్తాయి కాబట్టి, ఈ టోటల్ మన 2 షేర్స్ హోల్డ్ చేస్తే మనకి 10 షేర్స్ అవుతాయన్నమాట అకౌంట్‌లో. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 134 దగ్గర క్లోజ్ అయింది. స్లిస్లా అని బ్రోకరేజ్ ఫర్మ్ వచ్చి సెల్ రికమెండేషన్ ఇచ్చారు ఈ కంపెనీకి. టార్గెట్ వచ్చి 120 రూపీస్ అనమాట. యాక్చువల్లీ రిజల్ట్ టార్గెట్ ఇచ్చింది ఆఫ్టర్ Q2 రిజల్ట్స్ తర్వాత అనమాట. మార్కెట్‌లో కూడా చాలా ఫాల్ ఉంది కాబట్టి ఎఫ్ఐస్ కూడా ఆల్రెడీ సెల్ చేస్తున్నారు. హ్యూజ్ అమౌంట్‌ని సెల్ చేయడం వల్ల అలాగే ఇన్వెస్టర్స్ కూడా ఇక ఆయిల్ కంపెనీస్ నుంచి విత్‌డ్రా చేసి ఈవీ సెక్టర్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. లాంగ్ టర్మ్‌కి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి, అలాగే లాంగ్ టర్మ్‌లో ఈ కంపెనీ చూసుకుంటే మంచి గుడ్ విజన్ ఉంది. షార్ట్ టర్మ్‌గా అయితే అడ్వైస్ కాదనమాట ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి. లాంగ్ టర్మ్‌లో మాసివ్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి, సో, ఈ కంపెనీని యాక్చువల్లీ ఈవీ సెక్టర్‌లో కన్నా లిథియం బ్యాటరీస్‌కి అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఫ్యూచర్ గురించి చూసుకుంటుంది కాబట్టి, సో, ఫ్యూచర్‌లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్. సో, యావరేజ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ గురించి 1, 2 ఇయర్స్ వరకు బై చేసుకోవడానికి హోల్డ్ చేస్తూ ఉంటే మంచిదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.